ఇవాళ మన టాపిక్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇమాజిన్ దిస్, ఇఫ్ బాహుబలి వాస్ మేడ్ ఇన్ బాలీవుడ్, వుడ్ ఇట్ బి ద సేమ్? ఆర్ వాట్ ఇఫ్ షోలే వాస్ మేడ్ ఇన్ టాలీవుడ్, వుడ్ ఇట్ హ్యావ్ ద సేమ్ మ్యాజిక్? ఇండియాలో సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, మన ఎమోషన్స్, మన కల్చర్, మన లైఫ్ అండ్ మనము ఎంజాయ్ చేస్తాము, కనెక్ట్ అవుతాము అండ్ సమ్టైమ్స్ లైఫ్లో ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటాము. బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ రెండూ మంచి ఇండస్ట్రీస్, అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. బట్ విచ్ ఈజ్ ద రియల్ కింగ్? బాలీవుడ్లో మంచి స్టోరీస్ ఉంటాయా? టాలీవుడ్లో కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయా? టాలీవుడ్ యాక్షన్ మాస్గా ఉంటుందా? బాలీవుడ్లో సాంగ్స్ క్రేజ్ ఎక్కువ? రికార్డ్స్ బ్రేక్ చేయడంలో ఎవరికి అప్పర్ హ్యాండ్ ఉంది? ఒక సైడ్లో బ్లాక్ బస్టర్ స్టోరీస్, వేరే ఒక సైడ్లో పాన్ ఇండియా కలెక్షన్స్. ఒక సైడ్లో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్, వేరే ఒక సైడ్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్. అండ్ నౌ విత్ పాన్ ఇండియన్ సినిమా, టాలీవుడ్ బాలీవుడ్కి టఫ్ ఫైట్ ఇస్తుందా, లేదా బాలీవుడ్ స్టిల్ నెంబర్ వన్ ఇండస్ట్రీయా? లెట్స్ సీ. Bollywood is India's largest film industry based in Mumbai. It started in the early 1910s and became famous worldwide. Amitabh Bachchan, Shah Rukh Khan, Amir Khan లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఇండస్ట్రీని వరల్డ్ వైడ్ పాపులర్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్టార్టెడ్ ఇన్ 1920s. మన ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రానా, రామ్ చరణ్ తేజ్ లాంటి యాక్టర్స్ పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ చేశారు. ఇఫ్ వి కంపేర్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ ఆర్ మోర్ పాపులర్ ఇంటర్నేషనల్లీ. Tollywood movies are now reaching a global audience thanks to Bahubali, RRR, Pushpa movies. ఇప్పుడు బడ్జెట్ అండ్ బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ డేస్లో బడ్జెట్ అండ్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. బాలీవుడ్ మూవీస్ బడ్జెట్ 100 to 500 crores వరకు ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్స్ దంగల్, పఠాన్, జవాన్, గదర్ 2. తెలుగు మూవీస్ కూడా చాలా హై బడ్జెట్తో వస్తున్నాయి, లైక్ బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప. ఈ మూవీస్ అన్ని రికార్డ్స్లన్నీ చాలా బ్రేక్ చేస్తున్నాయి. రీసెంట్గా చూస్తే టాలీవుడ్ మూవీస్ బాలీవుడ్కి కలెక్షన్స్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఇప్పుడు స్టోరీ అండ్ క్రియేటివిటీ గురించి మాట్లాడుకుందాం. సినిమా అనగానే చాలామంది యాక్షన్, సాంగ్స్, కలెక్షన్స్ గురించి మాట్లాడతారు. బట్ స్టోరీ అండ్ క్రియేటివిటీ లేకపోతే మూవీకి వాల్యూ ఉంటుందా? బాలీవుడ్ అండ్ టాలీవుడ్ రెండు యూనిక్ స్టైల్లో డిఫరెంట్ జానర్స్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. బట్ విచ్ ఈజ్ బెటర్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు బాలీవుడ్లో స్టోరీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఇన్స్పైర్ అయ్యి మూవీస్ చేస్తారు. బయోపిక్స్, సోషల్ ఇష్యూస్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ అండ్ ఆర్టిస్టిక్ సినిమాకి కూడా బాలీవుడ్లో చాలా ఫేమస్. ఎగ్జాంపుల్ 3 Idiots మూవీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్వశ్చన్ చేసిన క్లాసిక్ మూవీ. తారే జమీన్ పర్, చిల్డ్రన్ సైకాలజీ గురించి డీప్గా ఎక్స్ప్లోర్ చేసిన మూవీ. దంగల్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ స్పోర్ట్స్కి ఇన్స్పిరేషన్. ఆర్టికల్ 15, సొసైటీలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పైన స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన ఫిలిం. బాలీవుడ్లో స్టోరీస్ స్లో పేస్డ్ ఉంటాయి, ఎమోషనల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. నౌ టాలీవుడ్లో స్టోరీ టెల్లింగ్ మాస్ స్టైల్లో ఉంటుంది. మైథాలజీ, హిస్టారికల్ అండ్ కమర్షియల్ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్ట్రాంగ్. యాక్షన్ ప్లస్ ఎమోషన్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి ఉంటాయి. స్క్రీన్ ప్లేని గ్రిప్పింగ్గా ట్విస్ట్లతో ప్రజెంట్ చేయడంలో తెలుగు సినిమా మాస్టర్స్ చేశారు. ఎగ్జాంపుల్స్ బాహుబలి, ఇండియన్ సినిమాని న్యూ లెవెల్కి తీసుకెళ్లిన ఎపిక్ స్టోరీ టెల్లింగ్. అర్జున్ రెడ్డి, ఇంటెన్స్ క్యారెక్టర్ డెవలప్మెంట్, ద బోల్డ్ స్టోరీ టెల్లింగ్. ఈగా, ఒక చిన్న హౌస్ ఫ్లై రివెంజ్ స్టోరీని మైండ్ బ్లోయింగ్గా ప్రజెంట్ చేసిన సినిమా. ఆ మూవీ టాలీవుడ్లో బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్. ఆర్ఆర్ఆర్, ఫ్రీడమ్ ఫైటర్స్ని మాస్ కమర్షియల్ స్టోరీ టెల్లింగ్తో ప్రజెంట్ చేసిన వరల్డ్ వైడ్ హిట్ మూవీ. టాలీవుడ్లో మాస్ అపీల్ ఎక్కువ, ఫ్యాంటసీ, మైథలాజికల్ స్టోరీస్తో ఇన్నోవేషన్ చాలా ఎక్కువ. ఇఫ్ యూ లవ్ రియలిస్టిక్ అండ్ బయోపిక్ మూవీస్, బాలీవుడ్ ఈజ్ బెస్ట్. ఇఫ్ యూ లవ్ మాస్, యాక్షన్, మైథాలజీ అండ్ కమర్షియల్ మూవీస్, టాలీవుడ్ ఈజ్ బెస్ట్. ఇంకా సాంగ్స్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మెలోడీ ఫ్యాన్స్ బాలీవుడ్ సాంగ్స్ని ప్రిఫర్ చేస్తారు. మాస్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాన్స్ తెలుగు మ్యూజిక్ని ప్రిఫర్ చేస్తారు. నౌ కమింగ్ టు యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్. సినిమాలో స్టోరీ ఇంపార్టెంట్,
బట్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ లేకుండా మూవీ సోల్ ఉంటుందా? యాక్టర్స్ ఒక ఎమోషన్ని ఫీల్ చేయించకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అవ్వరు. బాలీవుడ్ అండ్ టాలీవుడ్లో చాలా టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, బట్ రెండు ఇండస్ట్రీస్లో పర్ఫార్మెన్స్ స్టైల్ డిఫరెంట్. మీరు న్యాచురల్ అండ్ రియలిస్టిక్ యాక్టింగ్కి ఫ్యాన్స్ అయితే బాలీవుడ్ నచ్చుతుంది. మీరు హై ఎనర్జీ, మాస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్కి ప్రిఫర్ చేస్తే టాలీవుడ్ నచ్చుతుంది. కమింగ్ టు ఫ్యాన్ బేస్, బాలీవుడ్ మూవీస్ హిందీలో కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ఉంటారు, బట్ రీసెంట్గా టాలీవుడ్ మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో డామినేట్ చేస్తున్నాయి. బాక్స్ ఆఫీస్లో రెండు ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ లెవెల్కి పెరిగాయి, బట్ ఫైనల్గా ఒక పాయింట్ క్లియర్: సినిమాకి లాంగ్వేజ్ లేదు, బౌండరీస్ లేవు, ఇండస్ట్రీస్ లేవు. సినిమా అంటే ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. ఈ రోజుల్లో బాలీవుడ్, టాలీవుడ్ మధ్య కాంపిటీషన్ కన్నా కొలాబరేషన్ ఎక్కువ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇండియన్ సినిమా ఈజ్ విన్నింగ్. బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ రెండు ఒక మంచి ఫిలింని మన ముందుకు తీసుకొస్తూనే ఉంటున్నాయి. మీరు ఏ సినిమాని ఎక్కువగా ఎంజాయ్ చేశారు? మీరు బాలీవుడ్ ఫ్యాన్సా, టాలీవుడ్ ఫ్యాన్సా, లేదా రెండు చూస్తారా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. మన ఇండియన్ సినిమాని సెలబ్రేట్ చేద్దాం. ఇండియన్ సినిమా ఫర్ ఎవర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫిలిం రిలేటెడ్ కంటెంట్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.